ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన గార్డెన్లో గ్రీన్ గోంగూర చాలా ఫ్రెష్గా వచ్చేసింది. ఈ గోంగూరను మనం పిక్కెల్ కోసం వేర్లతో సహా పీకేస్తున్నాము. మామూలుగా మనం ఈ అంచుల వరకు కట్ చేసి మళ్ళీ ఇగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈ గోంగూరను వాడుకునే వాళ్ళము. కాకపోతే అది కొద్దిగా టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకనేసి మనం వేర్లతో సహా పీకేస్తున్నాము. గోంగూరను చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన గోంగూరను చాలా ఫేమస్ అనమాట. చాలా మంచిగా తింటుంటారు, చాలా రకాలుగా కూడా వండుకొని తింటుంటారు. కాకపోతే కొంతమందికి గోంగూర వల్ల ఎలర్జీస్ కానీ లేదంటే చర్మ వ్యాధులు, నవ్వలు వస్తుంటాయని చెప్తుంటారు. కాకపోతే దాన్ని వండుకునే విధానం మనం తెలుసుకున్నట్లయితే ఈ గోంగూర వల్ల అయితే ఎలాంటి వ్యాధులు రావు అనేసి నేను కూడా విన్నాను. గోంగూరను అందరూ కూడా తినచ్చు. ఈ గోంగూరలో మనకి హ్యూమన్ న్యూట్రిషన్స్ కోసము ఐరన్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ గోంగూరను పెంచడం కూడా చాలా ఈజీ అండి. విత్తనాలు వేసిన 2 రోజులకే ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తుతుంది. ఇది మనకి చాలా ఈజీగా, దీనికి అంత వేరే ఏ వ్యాధులు కూడా చాలా తక్కువ వస్తాయి. దీనికి ఏ డిసీజెస్ కూడా రాదనమాట. గోంగూరని మనము 20 నుంచి 25 రోజుల్లోపే మనం దీన్ని హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూర. ఇంకా మన గార్డెన్లో దొండకాయలు కూడా కాస్తున్నాయి. దొండకాయలు మనం వీక్లీ ట్వైస్ హార్వెస్ట్ చేస్తూ ఉంటాము. త్వరగా అయితే హార్వెస్ట్ చేసుకోవాలి, లేదంటే ఈ దొండకాయలు మాగిపోయిన తర్వాత మనకి వండుకోవడానికి పనికిరావు, టేస్ట్ మారిపోతాయి. బాగా మాగినవి అయితే మాత్రం రెడ్ అయిపోతాయి అన్నమాట. ఆ రెడ్ అయినవి మనం డైరెక్ట్గా తిన్నా కూడా చాలా చాలా స్వీట్గా ఉంటాయి, అలాగే కూడా తినేయచ్చు మనం. బట్ వండుకోవడానికైతే మనము మాగక ముందే మనం హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దొండకాయలు కూడా మనం కొమ్మను తీసి, మనం ఏదో కొమ్మను మనం వించేసి కట్ చేసి మనం పక్కన నాటినా కూడా మళ్ళీ మనకి దొండకాయలు కాస్తాయన్నమాట. ఇంకా మనకి గుండు సొరకాయ కూడా ఒకటి కాసింది. ఈ గుండు సొర చాలా రోజులు ఉందండి చెట్టు. కాకపోతే ఈ పిందెలు నిలబడట్లేదు. నేను హ్యాండ్ పాలినేషన్ కూడా చేశాను. ఇంకా అవి విత్తనం మంచిది కాదనుకుంటాను, ఒకటే కాసింది కాయ. ఇంకా వచ్చేసి గుండు సొర చాలా టేస్టీగా ఉంటుంది. లాంగ్ సొర కంటే కూడా ఈ గుండు సొర మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది.
బచ్చలి అండి. చెట్టు బచ్చలి మనం బజ్జీలు కానీ లేదంటే ఆ పప్పులో కూడా మనం వేసుకుంటుంటాము. ఇది వచ్చేసి చెట్టు బచ్చలి అంటారు. ఇంకోటి రెడ్ బచ్చలి కూడా ఉంటుంది, అది తీగల్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, అది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఈ వెజిటబుల్స్ హార్వెస్ట్ చూపించడం వల్ల మీకు కూడా ఇంట్రెస్ట్, ఇంటి దగ్గరనే మన పెరట్లో కానీ ఇంటి పైన కానీ టెర్రస్లో కానీ ఈ విధంగా వెజిటబుల్స్ని మనం పెంచుకొని మనం హెల్త్ వెజిటబుల్స్ మనం తీసుకోవాలనేసి ఉద్దేశంతోనే చూపిస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.